మూవింగ్ ఆన్ హైదరాబాద్ టోలీ చౌకీలో ఘోర ప్రమాదం సంభవించింది. 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కార్మికులు కింద పడ్డారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా నిర్మాణం కోసం కట్టిన గోకకర్రలు కూలడంతో కార్మికులు కింద పడ్డారు. ప్రమాదంలో 3 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కార్మికులు ఇవాళ 7వ అంతస్తు నుండి కింద జారి పడిపోయి ఇవాళ వాళ్ళ పిల్లలు అనాథలైనటువంటి ఒక పరిస్థితి. ఆ డెబ్రీస్ పడిపోయి ఆటోలో కూర్చున్నటువంటి వాళ్ళు, దారిన పోతున్న ప్రయాణికులు కూడా ఇవాళ గాయపడ్డటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి. ఎవరు బాధ్యత వహిస్తారో ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా అధికారులు సమాధానం చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాను. పేదోడి ఇల్లు కూల్చడానికి చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటేనే నోటీసులు ఇస్తారు, కూల్చిపడేస్తారు. మరి ఈ బిల్డింగ్ ఓనర్ దగ్గర నుండి ఎంత లంచం తీసుకున్నారు? ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఈ అడ్డమైనటువంటి ఒక నిర్మాణాన్ని కట్టేందుకు తోడ్పడ్డారు అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొత్తం హైదరాబాద్లో ఇదే తతంగం. లంచాలు తీసుకోవాలా, అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా, బేసిక్ సేఫ్టీ రెగ్యులేషన్స్ను పాటించకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఇవాళ పాల్పడుతూ మద్దతునిస్తూ ఇవాళ ఇటువంటి ప్రమాదాలకు వాళ్లే కారణభూతులవుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఇవాళ హైదరాబాద్లో ఇటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు రకరకాలైనటువంటి జరుగుతూ ఉంది. నెయిదర్ ఫైర్ డిపార్ట్మెంట్, నార్ జిహెచ్ఎంసీ, నార్ హైడ్రా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇవాళ తగుదనమ్మా అని చెప్పని కూలిపోయిన తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసిండ్రు. మేము అడుగుతా ఉన్నాం జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ లేకపోతే హైడ్రా అధికారులను కానీ, ఏ కారణం చేత ఇతనికి ఇంత చిన్న సందులో సెల్ట్ ప్లస్ 7th ఫ్లోర్ పర్మిషన్ ఎట్లిచ్చినారో దయచేసి సమాధానం చెప్పండి. డబ్బున్నోడు కాబట్టి ఇచ్చినారు. మరి పేదవాళ్ళు చిన్న ఒక రూమ్ ఎక్కువ కట్టుకున్నా, లేదా షెడ్ ఎక్కువ వేసుకున్నా వాడి ఇల్లు ఎట్లా కూలుస్తారు? ఇంత పెద్ద డబ్బున్న వాళ్ళ ఇల్లు ఎట్లా కూల్చలేదు? ఒకటి. రెండవది, ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళు, తర్వాత గాయపడ్డ వాళ్లకు ఆదుకునే నాదులు ఎవరు? మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే చనిపోయిన వాళ్లకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పని కోరుతా ఉన్నాము. గాయపడ్డ వాళ్లకు ఆసుపత్రిలో తగు వైద్య చికిత్సను అందిస్తూ వారికి కూడా తగు ఆర్థిక సహాయం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతో పాటుగా హూ ఇస్ ద ఆఫీసర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ నాన్ సెన్స్? ఎవడు ఈ ఆఫీసర్ ఇక్కడ ఈ రకంగా అక్రమ నిర్మాణానికి తోడ్పడ్డాడో వాళ్లపైన కూడా తప్పనిసరిగా తగు క్రిమినల్ చర్యలు చేపట్టాలా, హత్య కేసు నమోదు చేయాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకేమో రియల్ ఎస్టేట్ దండాల తప్ప మున్సిపల్ శాఖ, ఎడ్యుకేషన్ శాఖ, ఈ శాఖలన్నీ बाढ़ में फेंक दिए उन्होंने. ना रिव्यू करेगा, ना मॉनिटर करेगा, सिर्फ कमाने में लगे हुए हैं. मूसी के नाम पे, RRR के नाम पे, फ्यूचर सिटी के नाम पे जो है सो कमाने में तुले हुए हैं. मगर ऐसे इलीगल कंस्ट्रक्शंस हो, रोड का रिपेयर्स हो, या नहीं तो पानी नहीं आते हुए लोग परेशान में हैं, इसको जो सुधारने के लिए उनके पास टाइम नहीं है. नाकाम है इन्होंने. इनएफिशिएंट, इनकॉम्पिटेंट रेवंत रेड्डी के वजह से एक जमाने में हैदराबाद जगाता हुआ हैदराबाद, ग्लोबल सिटी हैदराबाद था. आज जो है सो हैदराबाद परेशानी है. ऐसे तोड़फोड़ हो रहे हैं, ऐसे एक्सीडेंट्स हो रहे हैं, रोडों पे परेशानी, पीने के पानी के लिए परेशानी, करंट के लिए परेशानी, ऊपर से जो है सो हाइड्रा वाले आके तोड़फोड़ करने की कोशिश कर रहे हैं. हमारी मांग है रेवंत रेड्डी, अगर आपके पास दम है काम करने का तो काम करो, नहीं तो इस्तीफा देकर के घर में बैठो. मगर आपके निकम्मापन के वजह से जो है सो आज लोग मर मिट रहे हैं, एक्सीडेंट्स हो रहे हैं, करप्शन हो रहे हैं. इसका जिम्मेदारी पूरा जो है सो रेवंत रेड्डी है और जीएचएमसी अथॉरिटी से हम ये मांग रहे हैं कि వాళ్ళు ఎవరైనా బాధితులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన కొట్లాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.